హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఈరోజు బుద్ధుడి వాక్యం చూద్దాం రండి. అన్ని వ్యాధుల కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు. ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వరు. చూసారా అహంకారం ఎంత భయంకరమైందో. ఇంకా ఈరోజు వంట అయితే వేడిగా రైసు, చేపల కూర. చూసారా చేపల కూరలో మామిడికాయ ముక్కలేనిదే చేపల కూర ముద్ద దిగదండోయ్. అందుకే చేపల కూర, మామిడికాయ ముక్క. అమ్మ పొద్దుటే మార్నింగే 8 కల్లా కూర వండేసిందండి. అమ్మ ఎండకి భయపడిపోయి 8 కల్లా వంట ముగిచ్చేస్తుంది. ఇంకా టిఫిన్ అయితే దోసలు, గౌతమ్ కోసం ఎగ్గు, బాదం గింజలు, ఇంకా పెరుగన్నము, మామిడికాయలు ఇవన్నీ సర్ది పెట్టుకున్నామండి. 9 గంటలకే ఎండ ఎక్కువ. ఇంకా వేడి నీళ్ళు అయితే ఇలా కాచి పెట్టుకుంటున్నాము. వాటర్ సరిగ్గా రావట్లేదని. చిన్న చిన్న బిందెలు భలే ఉన్నాయి కదా! ఈరోజైతే ఫ్రిడ్జ్ టూర్ చూద్దాం రండి. ఫ్రిడ్జ్‌నంతా క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్ అయితే పాతది మార్చేసి ఒక 6 నెలలు అవుతది. కొత్తది కొనుక్కున్నారు అమ్మ వాళ్ళు. 55,000 ఎంతో పడిందన్నారు. ఇంకా డీప్ ఫ్రిడ్జ్ అయితే ఇలాగా ఏవైనా చికెన్ అవి అదే చేప ముక్కలు, పాల డబ్బాలు పెట్టుకుంటారు. డోర్‌లో అయితే ఇలా పెట్టుకున్నారు. ఫ్రిడ్జ్ పెద్దదిగా ఖాళీగా బానే ఉందండి. లెంత్ అది చాలా పెద్దగానే వచ్చింది. పైన ఒక డోరు, కింద ఒక డోరు ఉంటుంది. పైన ఎక్కువగా డీప్ ఫ్రిడ్జ్‌లో వాడేవన్నీ పెట్టుకుని, కింద అయితే ఇలా కోడిగుడ్లు, ఇలాగా డబ్బాలు, పచ్చళ్ళు, ఏమైనా ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటున్నారు. కింద అయితే ఇలాగా నిల్వ పచ్చళ్ళు పెట్టుకున్నారు. ఇంకా ఈ లోపల ఈ అరల్లో అయితే చివరికైతే పచ్చళ్ళు పెట్టుకుని ఎదర వాడుకునే గిన్నెలు పెట్టుకుంటున్నారు. షెల్ఫ్ అది పెద్దదిగా వచ్చి ఈ ఫ్రిడ్జ్ మోడల్ చాలా బాగుందండి. పెద్ద పెద్ద గిన్నెలు, పెద్దగా వెడల్పుగా వచ్చింది కూడా షెల్ఫ్ కూడా. ఇంకా కూరగాయల టబ్బు కూడా చాలా పెద్దది వచ్చిందండి. ఆవకాయ కూడా మా అమ్మ కూరగాయ తొట్లోనే పెట్టుకుందండోయ్. ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుందండి. ఇంకా అమ్మ అయితే రోజు చదువుకునే బుక్స్ చూద్దాం రండి. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు కొత్తది గట్టిగా ఇచ్చారు. చాలా ఇప్పుడు ఉన్న ప్రజలకి అర్థమయ్యేలాగా రాశారు. కోటేశ్వరరావు గారి మాటలు ఎంత స్వచ్ఛంగా మాట్లాడతారో తెలుసు కదండి. అదే విధంగా ఈ రామాయణాన్ని కూడా వారు రాశారు. ఇప్పుడు ఉన్న జ ఇప్పుడు ఉన్న జనాలకి అర్థమయ్యేలా రాశారు. చాలా బాగా రాశారండి. ఈ పుస్తకాలన్నీ అమ్మ అప్పుడప్పుడు చదువుకుంటుంది. ఇందులో చేసే పూజలు చేసే బుక్స్ కూడా ఉన్నాయి.